క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పాస్కా 4వ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం. ప్రతి సంవత్సరము పాస్కా 4వ ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారంగా కొనియాడాలి అని మన శ్రీసభ మనలను ఆహ్వానిస్తూ ఉంది. మరి అందులో భాగంగానే మనము ధ్యానించడానికి మంచి కాపరికి సంబంధించినటువంటి సువార్త పఠనాన్ని మన శ్రీసభ మన ముందు ఉంచుతూ ఉంది. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 11వ వచనంలో యేసు ప్రభు మాటలను ఈ విధంగా మనము ఆలకిస్తాం. నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు ధారపోయును. అదేవిధంగా 14-15 వచనాలలో కూడా మనం ఈ విధంగా యేసు ప్రభు మాటలను ఆలకిస్తాం. నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చెదను అని. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు 2 పర్యాయాలు నేను మంచి కాపరిని అని చెప్తూ నా గొర్రెల కొరకు నా ప్రాణాలను సహితము నేను ధారపోస్తాను అని చెప్పడం అనేటువంటిది మనకు చాలా ఊరటను, ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. మరి ఈరోజు యేసు ప్రభు మన మంచి కాపరిగా ఉన్నారు, మనలను ఆయన నడిపిస్తూ ఉన్నారు, మనము ఆయన మందకు చెందినటువంటి గొర్రెలము అని సంతోషపడుతూ మనము కొన్ని విషయాలను ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ధ్యానించటానికి నేను 2 విషయాలను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. మొట్టమొదటిది, మనము యేసుకు చెందినటువంటి మంచి గొర్రెలుగా ఎలా ఉండాలి, అదేవిధంగా యేసుకు సంబంధించినటువంటి మంచి కాపరులుగా మనం ఎలా ఉండాలి అనే 2 విషయాలను మనము ధ్యానిద్దాం. మొట్టమొదటిగా, మనమందరము యేసు మందకు చెందినటువంటి గొర్రెలమైనట్లయితే మనం ఎలా ఉండాలో 4 విషయాల ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా, మంచి గొర్రె కాపరి స్వరాన్ని గుర్తిస్తుంది, గుర్తించినటువంటి ఆ స్వరాన్ని అనుసరిస్తూ ఉంది. ఇది మనము యోహాను శుభవార్త 10వ అధ్యాయము 3-4 వచనాలలో మనము ఈ విధంగా ఆలకిస్తాం. కావలివాడు వానికి తలుపు తీయును, గొర్రెలు వాని స్వరమును గుర్తించును. అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును. తన గొర్రెలను అన్నిటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును. గొర్రెలు వాని స్వరమును గుర్తించును కనుక అవి వాని వెంట పోవును. ప్రియులగు సహోదరి సహోదరులారా, మనము యేసుకు చెందినటువంటి మంచి గొర్రెగా ఉండాలి అంటే మనము యేసు స్వరాన్ని గుర్తించాలి, యేసు స్వరాన్ని మనము అనుసరించాలి. యేసు స్వరాన్ని మనము గుర్తించాలి అంటే యేసుతో మనకు సంబంధం ఏర్పడాలి. యేసుతో మనము వ్యక్తిగతమైనటువంటి అనుబంధంలోనికి వెళ్ళినప్పుడే ఆ యేసు ప్రభు యొక్క స్వరాన్ని మనము గుర్తించగలము, అనుసరించగలము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుకు చెందినటువంటి మంచి గొర్రెగా మనము మారాలి అంటే ఆ యేసు ప్రభు యొక్క స్వరాన్ని గుర్తించటానికి మనము ఆయనతో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మరి మంచి సంబంధము యేసుతో మనకు ఎలా ఏర్పడుతుంది అంటే మనము దైవ వాక్యాన్ని చదివేటప్పుడు, ప్రార్థనకు మన సమయాన్ని ఇచ్చినప్పుడు, అదేవిధంగా దివ్య బలిలో మనం స్వీకరించే యేసు ప్రభు యొక్క దివ్య శరీర రక్తాలతో మమేకం అయినప్పుడు ఆయన యొక్క స్వరాన్ని గుర్తించగలము, ఆయనను అనుసరించగలము.
కాబట్టి ఇది మొదటి విషయంగా మనము గ్రహించాలి. ఇక యేసు ప్రభు యొక్క మంచి గొర్రెగా మనం ఉండాలి అంటే మనకు ఉండాల్సినటువంటి రెండవ లక్షణం ఏమిటి అంటే, మంచి గొర్రె కాపరి మీద దృష్టిని నిలపాలి. కాపరి ఎక్కడ ఆగితే అక్కడ గొర్రె ఆగగలగాలి. కాపరి ముందుకు నడిస్తే ఆ కాపరిని చూస్తూ ముందుకు వెళ్ళగలగాలి. ముందుగా నడుస్తున్నటువంటి ఆ కాపరి మీద దృష్టి ఉన్నట్లయితే ఆ గొర్రె ఎప్పటికీ కూడా దారి తప్పదు. ముందుగా నడుస్తున్నటువంటి కాపరిని చూస్తూ గొర్రె అనుసరిస్తూ ఉంటే ఆహారానికి, నీటికి ఆ గొర్రెకు కొరత ఉండదు. ఎందుకు అంటే ఆ కాపరి ఆహారం దొరికే చోటుకు, నీరు సమృద్ధిగా దొరికే చోటుకు ఆ గొర్రెను నడిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మంచి గొర్రె తన దృష్టిని కాపరి నుండి మరల్చకూడదు. కాపరిని చూస్తూ ఆ గొర్రె వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మరి మనము యేసుకు చెందినటువంటి మంచి గొర్రెలుగా ఉండాలి అంటే మన దృష్టిని యేసు వైపు నుండి మరల్చకూడదు. యేసును చూస్తూ మనము మన యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే మనము దారి తప్పము. మనము వేరే మార్గాల పట్టము. మనము సురక్షితమైనటువంటి మన గమ్యస్థానమే చేరుకోగలము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మూడవది, ఒక మంచి గొర్రె ఏ విధంగా ఉండాలి అంటే అది మిగతా గొర్రెలతో కలిసి ఉండాలి. మిగతా గొర్రెలతో కలిసి ఉండకుండా ఒంటరిగా అది ఉన్నట్లయితే దానికి ప్రాణాపాయం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఏ తోడేలైనా, ఏ మృగమైనా సరే దాని మీద పడి దానిని చంపడానికి అవకాశం ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మిగతా గొర్రెలతో పాటు అది ఉంటుందో దానికి భద్రత అనేటువంటిది లభిస్తూ ఉంది. మనము యేసుకు చెందినటువంటి మంచి గొర్రెగా ఉండాలి అంటే మనము సంఘ సహవాసంలో ఉండాలి. మనము ఒంటరిగా ఉండడం అనేటువంటిది శ్రేయస్కరం కాదు. మనము సంఘ సహవాసంలో ఉండేటప్పుడు మన కోసం ప్రార్థన చేసేటువంటి వారు, మనకు తోడుగా నిలబడేటువంటి వారు ఎందరో మనకు దేవుని చేత ఏర్పాటు చేయబడతారు. కాబట్టి సంఘ సహవాసం అనేటువంటిది మంచి గొర్రె పిల్లకు చాలా అవసరమైనటువంటి విషయంగా మనం గమనించాలి. ఇక నాలుగవ విషయం, ఒక మంచి గొర్రె చేయాల్సినటువంటిది ఏమిటి అంటే కాపరి ఏ ప్రాంతానికైతే తీసుకొని వెళ్తూ ఉన్నాడో గొర్రె ఆ ప్రాంతానికే వెళ్ళాల్సి ఉంటుంది. అలా వెళ్ళినప్పుడే అది సురక్షితంగా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ ఈ గొర్రెల గురించి చెప్పడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఎక్కడైనా సరే నీరు వడివడిగా ప్రవహించేటువంటి ప్రాంతానికి గొర్రెలు వెళ్ళినట్లయితే ఆ గొర్రెలు నీరు త్రాగేటప్పుడు నీటి ప్రవాహం కానీ ఎక్కువైతే ఆ గొర్రెలకు ఉన్నటువంటి ఉన్ని అనేటువంటిది ఆ నీటిలో తడిసిపోయి దాని యొక్క బరువు పెరిగిపోయి ఇక ఆ గొర్రె నీటితో పాటు సులభంగా కొట్టుకొని వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నీరు ప్రశాంతంగా వెళ్తూ ఉండేటప్పుడు అక్కడ నీటిని తాగడానికి గొర్రె కానీ ఉంటే దానికి ఏ ప్రమాదము జరగకుండా ఉంటుంది. కాబట్టి మంచి గొర్రె ఏం చేస్తుంది అంటే కాపరి ఎక్కడికైతే తీసుకొని వెళ్తాడో అక్కడికి వెళ్ళాలి. కాపరి ఎటువంటి స్థలాలకైతే ఆహారానికి, నీటికి తీసుకొని వెళ్తాడో అక్కడికి వెళ్ళినట్లయితే ఆ గొర్రెకు ఎటువంటి అపాయము, ప్రమాదము జరగకుండా ఉండడం మాత్రమే కాకుండా వాటికి కావలసినటువంటి ఆహారం కూడా సమృద్ధిగా తీసుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంది. కాబట్టి ఒక మంచి గొర్రె కాపరి చూపించేటువంటి ప్రాంతాలకు వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా మనము యేసుకు చెందినటువంటి మంచి గొర్రెలుగా
యేసు మనలను ఎటువైపు నడిపిస్తూ ఉంటారో మనము ఆ వైపుగా వెళ్ళాల్సి ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన మార్గాలను మనం ఎంచుకొని వెళ్ళినట్లయితే, మనం ఇష్టపడేటువంటి ఆ ప్రాంతాలకు మనం వెళ్ళినట్లయితే మన జీవితాలను మనం నాశనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మంచి గొర్రెగా మనము యేసు స్వరాన్ని గుర్తించి ఆ స్వరం ప్రకారం మనము ఆయనను అనుసరించాలి. ఒక మంచి గొర్రెగా మన యొక్క దృష్టిని ఎప్పుడూ కూడా ప్రభువు మీద నిలుపుకోవాలి. ఆ ప్రభువును చూస్తూ మన యొక్క జీవిత ప్రయాణాన్ని మనం కొనసాగించాలి. ఒక మంచి గొర్రెగా మనము సంఘ సహవాసాన్ని కలిగి ఉండాలి. ఇతర సంఘ సభ్యులతో మనకు సహవాసం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. ఒక మంచి గొర్రెగా మనము కాపరి మనకు చూపిస్తున్నటువంటి ఆ మార్గాలను వీడిపోకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మనందరికీ మంచి కాపరి. ఆయన మనలను తనకు చెందినటువంటి మంచి గొర్రెలుగా మాత్రమే కాకుండా మనలను ఆయన కాపరులుగా కూడా ఉండమని కోరుతూ ఉన్నారు. మన జీవిత పరిధుల్లో మనందరికీ కూడా కాపరులుగా ఉండేటువంటి బాధ్యతను ఆయన అప్పగిస్తూ ఉన్నారు. మనం కొద్ది నిమిషాలు ఇప్పుడు మనం మంచి కాపరులుగా ఎలా ఉండాలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయము 3-4 వచనాలలో మనము ఈ విధంగా ఆలకిస్తాం. మీ ఆధీనమందున్న దేవుని మందకు కాపరులు కండు, అనిష్టముతో కాక దేవుని చిత్తము అనుకొని ఇష్టపూర్వకముగా దానిని కాపాడుడు. దుర్లాభ అపేక్షతో కాక మనఃపూర్వకముగా దానిని కాయుడు. మీ ఆధీనమందున్న వారిపై అధికారము చెలాయింపక మీరు మందకు మాదిరిగా ఉండుడు. ప్రధానుడగు కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎన్నటికీ క్షీణింపని మహిమాన్వితమైన కిరీటమును పొందుదురు. ప్రియులగు సహోదరి సహోదరులారా, మనందరం కూడా కాపరులుగా కూడా ఉండడానికి పిలువబడుతూ ఉన్నాం. మొట్టమొదటిగా మన కుటుంబంలో మనము మంచి తల్లిదండ్రులుగా ఉంటూ కాపరులుగా మన బాధ్యతను నెరవేర్చాలి. మనము మంచి అన్నయ్యలుగా అక్కలుగా ఉంటూ మనము కాపరులుగా ఉండాలి. మనము ఉపాధ్యాయులుగా కానీ లేదా ఏదైనా ఒక అధికారాన్ని స్వీకరించటానికి కానీ పిలువబడినట్లయితే మన పరిధిలో మంచి కాపరులుగా, ఉత్తమ కాపరులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అని ప్రభు మనందరినీ ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నారు. ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మంచి కాపరులుగా ఉండడం అనేటువంటిది నేర్చుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అయితే మనము మంచి కాపరులుగా ఉండడానికి ఒక 2 ముఖ్యమైనటువంటి విషయాలను ఈరోజు మన మనసులో నిలుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా, ఒక మంచి కాపరి గొర్రెలను ప్రేమిస్తాడు, ఆ గొర్రెల గురించి శ్రద్ధ వహిస్తాడు. దీనికి సంబంధించి యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం. నేను తప్పిపోయిన గొర్రెలను ప్రక్కకు తొలగిన వానిని తోలుకొని వత్తును, గాయపడిన వానికి కట్టుదును, రోగము తగిలిన వానికి జబ్బు నయము చేయుదును, క్రొవ్వి బలముగానున్న వానిని నాశం చేయుదును, నేను న్యాయముగా ప్రవర్తించు కాపరిని. మనము మంచి కాపరులుగా ఉండాలి అంటే మనలో ప్రేమ భావము అనేటువంటిది ఉండాలి అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనలో ఆ ప్రేమభావం ఉంటుందో అప్పుడు మన ఆధీనంలో ఉండేటువంటి ఆ ప్రజల, ఆ వ్యక్తుల బాగోగుల విషయంలో మనము చక్కటి శ్రద్ధను కనబరచటానికి అవకాశం ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మంచి కాపరిగా ఉండడానికి మనకు అత్యవసరమైనటువంటి గుణము ప్రేమ అనేటువంటి గుణం. ఈ గుణంతో మనము మంచి కాపరులుగా
పేరును పొందగలం. మరి యేసు ప్రభు మన కొరకు తన ప్రాణాలను ధారబోయడానికి కూడా కారణం ఇదే. ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి మన కోసం తన యొక్క ప్రాణాలను ధారపోశారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, అధికారులుగా మనము మన క్రింద నుండేటువంటి వారిని ప్రేమించగలిగితే అప్పుడు మనము వారి ఎడల శ్రద్ధను కనబరుస్తాం. దాని ద్వారా మనము మంచి కాపరులము అనేటువంటి విషయాన్ని లోకానికి ఎరుకపరచగలం. ఇక రెండో విషయం ఏమిటి అంటే, మనము మంచి కాపరులుగా మనకు ఇవ్వబడినటువంటి విధులను మనము చక్కగా నెరవేర్చుకుంటూ వెళ్ళాలి. రకరకాలైనటువంటి విధులు మనకు ఇవ్వబడతాయి. మన ఒక్కొక్కరి జీవిత పరిస్థితిని బట్టి ఆ యొక్క బాధ్యత, విధి అనేటువంటిది ఇవ్వబడుతూ ఉంది. మనకు ఏ బాధ్యత ఇవ్వబడితే ఆ బాధ్యతను మనము చక్కగా నెరవేర్చుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనము మంచి కాపురులము అనేటువంటి విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి మనము పౌలు గారు రోమీయులకు వ్రాసినటువంటి లేఖ 12వ అధ్యాయంలో ఈ విధంగా చదువుతాం. 6 నుండి 8 వరకు వచనాలు. దేవుడు మనకు వసిగిన అనుగ్రహమును అనుసరించి మనము విభిన్న కృపావరములను కలిగి ఉన్నాం కనుక వానిని వినియోగించుదము. మనకు వసగబడిన వరము దేవుని సందేశమును ప్రవచించుట అయినచో మనకు గల విశ్వాస పరిమాణమును అనుసరించి మనము దానిని నిర్వర్తింపవలెను. సేవ చేయుట అయినచో తప్పక సేవ చేయవలెను. బోధించుట అయినచో తప్పక బోధింపవలెను. ఇతరులను ప్రోత్సహించుట అయినచో తప్పక అటులై చేయవలెను. తనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకొనివాడు ఉదారబుద్ధితో ప్రవర్తింపవలెను. అధికారము కలవాడు కష్టపడి పనిచేయవలెను. ఇతరులపై కనికరము చూపువాడు సంతోషముగా అటులా చేయవలెను. ఈ విధంగా మనకు ఇవ్వబడినటువంటి బాధ్యతలను చక్కగా నెరవేర్చుకుంటూ వెళ్తే మనము ఉత్తమ కాపరులము, మంచి కాపరులము అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాలలో మనం చూస్తూ ఉన్నాము, చాలామంది తమ యొక్క బాధ్యతలను నిర్లక్ష్యం చేయడము, తమ బాధ్యతల పట్ల ఏమరపాటుగా వ్యవహరించడం అనేటువంటిది. ఈ విధంగా చేయడం ద్వారా మనకివ్వబడినటువంటి విధిని నెరవేర్చుట లేదు అనేటువంటి విషయం స్పష్టం అవుతూ ఉంది. కాబట్టి మంచి కాపరి ఆదివారాన్ని ఈరోజు మనం కొనియాడుతూ ఉండగా మనము మంచి గొర్రెలుగా మాత్రమే కాదు, మంచి కాపరులంగా కూడా ఉండాలి అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మంచి కాపరులుగా ఎలా ఉండాలో ఒక 2 విషయాలు మాత్రమే ఈరోజు మనం తెలుసుకున్నాము. ఆ 2 విషయాలను మన యొక్క హృదయాలలో మనము పదిలపరుచుకుంటూ మంచి కాపరులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ఓ మా ప్రభువా, ఈరోజు మంచి కాపరి ఆదివారాన్ని కొనియాడే భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకే మీకు స్తోత్రాలు. మీరు మా మంచి కాపరిగా మా బాగోగులను చూసుకుంటూ ఉన్నారు. మమ్ములను సదా కాచి కాపాడుతూ ఉన్నారు. దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మరి మేము కూడా మీ మందకు చెందినటువంటి మంచి గొర్రెలుగా మీ స్వరాన్ని ఆలకిస్తూ మిమ్ములను అనుసరించే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఇదే సందర్భంలో దేవా, మా పరిధిల్లో మీరు మాకు బాధ్యతలు అప్పగిస్తూ మంచి కాపరులుగా ఉండమని కూడా కోరుతున్నారు. మేము మా బాధ్యతలను చక్కగా నెరవేర్చే భాగ్యాన్ని, మేము ఆ బాధ్యతల ప్రకారంగా నడుచుకునేటువంటి భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించమని మేము వేడుకుంటూ, ప్రస్తుత దినాలలో కరోనా వైరస్ బారిన పడి ఎంతోమంది అనారోగ్యంతో ఉండగా, మరి ఎంతోమంది మరణానికి చేరువవుతూ ఉండగా దేవా, వారందరినీ మీరే మంచి కాపరిగా కాపాడి వారిని రక్షించమని ప్రభువా మేము వేడుకొనుచున్నాం. ఈ మా మనవులన్నీ మా ప్రభువైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాము. ఆమెన్.